ఇట్స్ బీన్ 1 year. మనం ఫైనల్లీ 1 year తర్వాత సోలో లెవెలింగ్ రాగ్నరోక్ మాంగా మీద ఒక వీడియో చేస్తున్నాం. లాస్ట్ వీడియో నేను మన సెకండ్ ఛానల్ మీద అప్లోడ్ చేశా. సో ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. మీరు ఆల్మోస్ట్ స్టోరీ మొత్తం మర్చిపోయి ఉంటారు. సో ఆ వీడియో చెక్అవుట్ చేయడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆ వీడియో కనుక చూసేస్తే మీరు ఈ వీడియో కంటిన్యూ చేయొచ్చు. సో ఇంకేం తెచ్చుకుండా లెస్ వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే గైస్ వెంటనే వెళ్ళి ఫాలో చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సోలో లెవెలింగ్ రాగ్నరోక్ చాప్టర్ 22. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనం ఒక పెద్ద గేమింగ్ కంపెనీని చూసుకోవచ్చు. ప్రస్తుతం మన సూహో ఈ కంపెనీ లోపలికి వెళ్తున్నాడు అన్నమాట తన అంకుల్ ని కలవడానికి. ఇప్పుడు ఇది చూసి మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి మన సూహోకు ఒక అంకుల్ కూడా ఉన్నాడా అని మీరు అనుకోవచ్చు. ఎస్ గైస్, ఇంకా మిస్టీరియస్ అంకుల్ ఇంకెవరో కాదు మన జిన్హో. నిజానికి సోలో లెవెలింగ్ యొక్క ఎండ్ లో మన జిన్హో సాంజింగ్ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో అలా మన జిన్హో ఇప్పుడు సూహోకి అంకుల్ గా మారాడు. కానీ ప్రస్తుతం మన సూహో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పని మీదకి వచ్చాడు అనమాట. సో తను వెంటనే తన టాబ్లెట్ ని బయటికి తీసి మన జిన్హోకి ఇస్తాడు. ఇది చూసి మన జిన్హో కూడా అనుకుంటాడు పర్లేదే నువ్వు రాగానే నాకు ఒక బిజినెస్ డీల్ చూపిస్తున్నావు అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ ముందున్న మన సుహో చెప్తాడు మీకోసం నేను ఒక బెస్ట్ ఆఫర్ ని తెచ్చాను అంకుల్. మీరు జస్ట్ ఆ గేట్ కొండంలో నాకు హెల్ప్ చేసి ఇంకా కొంతమంది హంటర్స్ ని నాతో పంపిస్తే చాలు. నేను ఒక్కనే ఆ డంజన్ లోపలికి వెళ్ళి ఆ డంజన్ ని క్లియర్ చేసి ఇంకా అక్కడున్న మెటీరియల్ మొత్తం మీకు ఫ్రీగా ఇచ్చేస్తా. నేను ₹1 కూడా చార్జ్ చేయను. సో ఏమంటారు, ఆఫర్ ఎలా ఉంది అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత ముందున్న మన జిన్హో కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు చూడు సుహో, నాది డి ర్యాంక్, నీది ఈ ర్యాంక్. అలాంటిది నువ్వు ఒక్కడివే వెళ్ళి ఒక డంజన్ ని క్లియర్ చేస్తానంటే అసలు అది వినడానికి కూడా చాలా కామెడీగా ఉంది. ఎందుకంటే నీకన్నా పై ర్యాంక్ నాది, నేనే అలా చేయలేను. అలాంటిది నువ్వెలా చేస్తావు నాకు తెలుసు. ఆ డంజన్స్ లోపలికి వెళ్ళి నువ్వు మీ అమ్మ నాన్నని వెతకడానికి ప్లాన్ వేస్తున్నావు కదా, ఇదే నీ ప్లాన్ కదా. ఒకవేళ ఇదే అయితే నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను సుహో అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత ఇక్కడ మన సుహో దగ్గర వేరే ఆప్షన్ ఉండదన్నమాట. అందుకనే ఇక్కడ మన సుహో తన అంకుల్ కి జరిగింది మొత్తం చెప్పేస్తాడు. ఇక్కడ మన సుహో చెప్తాడు అంకుల్ జిన్హో, నేను ప్రస్తుతం ఒక అవేకన్ హంటర్ ని. నేను నా పవర్స్ ని అవేక్ చేశా. నేను ఇప్పుడు లెవెలప్ చేయగలను. ప్రస్తుతం మన ప్లానెట్ ఎర్త్ మీద ఇథారియం మాన్స్టర్స్ వచ్చేసారు. వాళ్ళని ఆపాలంటే నేను స్ట్రాంగ్ గా మారాలి, నేను లెవెలప్ అవ్వాలి. కానీ ఇది జరగాలంటే మీరు నన్ను డంజన్ లోపలికి వెళ్ళనివ్వాలి, మీరు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన జిన్హో చెప్తాడు నాకు తెలుసు సుహో, కెమెరాలు బయటికి తీ, నువ్వు ప్రాంకులు చేస్తున్నావు కదా. నేనేదో నీ నుంచి దాయదామని చూసా, బట్ నీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా నేను సోలో లెవెలింగ్ అనే గేమింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నా. సో దానిలో కూడా లెవెలప్ ఉండిద్ది. ఈ ప్రాజెక్ట్ నీకు తెలిసిపోయింది, యు ఆర్ ఏ స్మార్ట్ గాయ్ అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇది చూసి మన సూహో బుర్రకి అసలు ఏం అర్థం కాదు. ఇక్కడ మన సూహో ఇంకోసారి చెప్తాడు అంకుల్ నేను ఇక్కడ ప్రాంకులు చేయట్లేదు, నిజంగా నేను లెవెలప్ అవ్వగలను అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని ముందున్న మన జిన్హో అయితే నవ్వుతూనే ఉంటాడు. తను చెప్తాడు నాకు తెలుసు సూహో, ఒక ఈ ర్యాంక్ హంటర్ ఉంటాడు, వాడు మోన్స్టర్స్ తో ఫైట్ చేస్తాడు, దాని తర్వాత లెవెలప్ అవుతాడు, దాంతో తన ర్యాంక్ పెరిగిద్ది, తను చాలా స్ట్రాంగ్ గా మారుతాడు. ఇదే కదా ఇది మా గేమ్ యొక్క థీమ్. ఆల్దో ఈ గేమ్ స్టిల్ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది, మేము దీన్ని కంప్లీట్ చేయాలా, మేము దీన్ని చాలా సీక్రెట్ గా ఉంచాం. కానీ నీకు తెలిసిపోయింది సుహో, నువ్వు మీ నాన్నలాగే ఒక పర్ఫెక్ట్ డిటెక్టివ్, నువ్వు బాగా ఫైండ్ చేసావని చెప్పి తను అంటూ ఉంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన బీరు వెంటనే జిన్హో పక్కకు వచ్చి చెప్తాడు పర్లేదే, పీవీఎస్ వరల్డ్ యొక్క మెమరీస్ నీకు కొన్నేనా గుర్తున్నాయి కదా అని చెప్పి తను అంటాడు. కానీ బీరును చూసి మన జిన్హో షాక్ అయిపోతాడు. అసలు ఇది ఏంటిది, ఇక్కడికి ఎలా వచ్చింది, ఇది ఎలా మాట్లాడగలుగుతుంది సుహో అని చెప్పి తను సుహోని అడుగుతాడు. కానీ ఇక్కడ మన బీరు చెప్తాడు యంగ్ లార్డ్, దీనికన్నా ముందు ఒక సెపరేట్ టైమ్ లైన్ అనేది ఎగ్జిస్ట్ చేసేది. కానీ మన షాడో మోనార్క్ సాంజింగ్ ఆ టైమ్ లైన్ ని అందరి మెమరీస్ తో నుంచి ఎరేస్ చేసేసారు. కానీ తన మెమరీస్ యొక్క కీ నా దగ్గరే ఉంది, ఇది తన మీదకి ఉపయోగిస్తే తన మెమరీస్ అన్ని తిరిగి వచ్చేస్తాయని చెప్పి మన బీరు జిన్హో మీదకి ఈ కీని ఉపయోగిస్తాడు. తన చెస్ట్ మీద పెట్టి తిప్పేస్తాడు అనమాట. దాంతో మన జిన్హో ఒకేసారి ఒక సపరేట్ డైమెన్షన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ తను తన మెమరీస్ అన్ని ఇంకోసారి చూస్తాడు. అసలు తను ఒక హంటర్ లా ఎలా మారాడు, తను సాంజింగ్ ని ఎలా కలిసాడు, తనతో పాటు మిషన్స్ ఎలా చేశాడు, ఇవన్నీ కూడా తనకి గుర్తుకొచ్చేస్తాయి. అసలు ఈ ఎమోషన్స్ ని తను మాటల్లో కూడా చెప్పలేడు. తను లిటరల్లీ ఇక్కడ కదలకుండా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసి మన సూహో కూడా షాక్ అయిపోతాడు. తను బీరుకి చెప్తాడు అరే బీరు, వీడికి ఏం చేసావరా, వీడేంటి ఇలా ఏడుస్తున్నాడు, తినకి ఏమైనా అయితే మా పిన్ని నన్ను కొట్టిద్ది, నువ్వు ఏం చేసావరా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన బీరు చెప్తాడు మీరైతే భయపడమాకండి యంగ్ మోనార్క్, తనకైతే ఏం కాలేదు, జస్ట్ నేను తన మెమరీస్ ని యాక్టివేట్ చేశా. సో తను మెల్లిమెల్లిగా తన మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు, అందుకనే తను ఇలా ఏడుస్తున్నాడు
ఏడుస్తున్నాడు. బట్ కాసేపట్లో ఇది మొత్తం నార్మల్ అయిపోయిద్ది అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన బీరు అలా చెప్పాడో లేదో గైస్, ముందున్న మన జిన్హో టోటల్లీ మారిపోతాడన్నమాట. తను చెప్తాడు, నాకిప్పుడు అర్థమైంది సుహో, మీ నాన్న యొక్క ఎబిలిటీసే నీకు పాస్ డౌన్ అయ్యాయి. దట్స్ వై నువ్వు ఇప్పుడు ఒక డంజన్ లోకి వెళ్ళి లెవెలప్ అవుదాం అనుకుంటున్నావు కదా, జస్ట్ లైక్ యువర్ ఫాదర్ అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని ముందున్న మన సుహో చెప్తాడు, మీరు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్టే, కానీ నా పవర్స్ కొంచెం వియర్డ్ గా ఉంటాయని చెప్పి తను అంటాడు. బట్ మన జిన్హో అవి మాత్రం వినడనమాట. తను చెప్తాడు, అయితే మీ నాన్న ఇప్పుడు అవుటర్ స్పేస్ లో ఉన్న ఆ గాడ్స్ తో ఫైట్ చేస్తున్నాడా, అదే ఇథారియమ్స్ తో ఫైట్ చేస్తున్నాడా, అసలు ఇది మొత్తం జరుగుతుంటే నువ్వు ఇప్పుడు వచ్చి నాకు ఇవ్వని చెప్తావా? నువ్వు కూడా మీ నాన్నలాగే చాలా కూల్ గా యాక్ట్ చేద్దామని అనుకుంటున్నావా? మీ నాన్న చాలా స్ట్రాంగ్, నేను ఒప్పుకుంటా, బట్ నువ్వు కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా మారాలి. నీకే హెల్ప్ కావాలని చెప్పు, నేను చేస్తానని చెప్పి తను అంటాడు. ఇది వినిన వెంటనే మన సుహో కూడా చాలా హ్యాపీగా అయిపోతాడు అనమాట. థ్యాంక్స్ అంకుల్, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి తను చాలా హ్యాపీగా అయిపోతాడు. రెండు వైపు మనం జిన్హోని చూసుకోవచ్చు. తను మాత్రం మనసులో అనుకుంటూ ఉంటాడు, నువ్వు నిజంగా నా మెమరీస్ ని ఇప్పుడు అవెక్ట్ చేసావంటే దాని అర్థం నువ్వు కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నావు, నీకు నీ కొడుకు యొక్క హెల్ప్ కావాలి. దస్ వై ఇప్పుడు నువ్వు నా మెమరీస్ ని అవెక్ట్ చేసావు. నౌ ఇట్స్ ఆల్ మేక్స్ సెన్స్. నువ్వైతే కరెక్ట్ డెసిజన్ తీసుకున్నావు సాంజింగు. నీ కొడుకుకి నేను ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా, నీకు చేసినట్టే అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సుహో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను ఒక డంజన్ గేట్ ముందు నుంచున్నాడు అనమాట. ఇంకా పక్కన వాళ్ళ పార్టీ మెంబర్స్ కూడా ఉంటారు. వీళ్ళు మన సుహో యొక్క పార్టీ మెంబర్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒకటి చెయ్యి ఇరిగింది, ఇంకోటి కాలు ఇరిగింది. ఇది చూసి మన సుహో కూడా అనుకుంటాడు, పర్లేదే మన అంకుల్ మనకి బాగానే హెల్ప్ చేశారు, మంచోళ్ళనే పెట్టారని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా ముందు నుంచి ఒక హంటర్ చెప్తాడు, అయితే మాకు నిజం చెప్పు, జస్ట్ ఇక్కడ కూర్చుంటే మాకు డబ్బులు ఇస్తారు అంతే కదా, మేము ఆ డంజన్ లోపలికి రావాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన సుహో చెప్తాడు, అవును నేను ఒక్కడినే లోపలికి వెళ్దామని అనుకుంటున్నా, మీ అవసరం నాకు పడదు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని తర్వాత ఆ హంటర్ చెప్తాడు, నువ్వు రిస్క్ తీసుకోమాక, లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏదైనా ప్రమాదకరంగా అనిపిస్తే వెంటనే అరువు, మేమందరం వచ్చేస్తామని చెప్పి తను అంటాడు. ఇది విని మన సుహో ఒక స్మైల్ ఇస్తూ చెప్తాడు, సరే అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మీ యొక్క అవసరం నాకు వస్తే గనక నేను మిమ్మల్ని పిలుస్తా, అప్పుడు మీరు తప్పకుండా రావాలి అని చెప్పి తను లోపలికి వెళ్తాడు. నిజానికి వీళ్ళ హెల్ప్ మన సుహోకి అక్కర్లేదు, బట్ స్టిల్ మాట వరుసకి చెప్తాడు అనమాట, నేను లోపలికి వెళ్తా, ఒకవేళ మీ హెల్ప్ వస్తే అరుస్తా, అప్పుడు రండి అని చెప్పి తను ఆ డంజన్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత గ్రే అండ్ అసెల్ ని కూడా తను సమన్ చేస్తాడు. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురే ఆ డంజన్ ని క్లియర్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మన సుహో చెప్తాడు, ఇట్స్ టైమ్ ఫర్ లెవెలింగ్ అప్, లెట్స్ గో అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి రీపర్ గిల్డ్ యొక్క వైస్ కెప్టెన్ లీ మిన్ సంగ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఐ థింక్ తినెవరో మీ అందరికి గుర్తుందని అనుకుంటున్నా, మన మెయిన్ టైమ్ లైన్ లో మన సాంజింగు వల్ల తిన కెరియర్ మొత్తం దొబ్బింది. అంటే మన సాంజింగు ఎక్కువ ఫేమస్ అయిపోయాడు. ఆ టైమ్ లైన్ లో తిన్నెవరు పట్టించుకోలా, కానీ ఈ టైమ్ లైన్ లో ఏమైంది తెలుసా, ప్రీవియస్ టైమ్ లైన్ లో ఉన్నట్టే సేమ్ ఈ టైమ్ లైన్ లో కూడా తను చాలా ధనవంతుడుగా పుట్టాడు అనమాట. తను చిన్నప్పటి నుంచే చాలా ఫేమస్, తను ఒక యాక్టర్ గా కూడా వర్క్ చేశాడు. తన్ని లిటరల్లీ ఏషియన్ ప్రిన్స్ అనే వాళ్ళు అనమాట. తను చాలా ఫేమస్ యాక్టర్. ఇంక ఈ క్యాటక్లిజం తర్వాత, అదే ఈ హంటర్ అవేకింగ్, ఈ పోర్టల్స్ వచ్చిన తర్వాత తిను కూడా ఒక ఏ ర్యాంక్ హంటర్ గా మారాడు. సో తను అనుకున్నాడు ఇప్పటి నుంచి తన కెరియర్ కి ఇంకా బూస్ట్ తగిలిద్దని. బట్ ఒకేసారి తన కార్ ని నడుపుతున్న డ్రైవర్ ఒక ఎస్ ర్యాంక్ గా అవేకెన్ అవుతాడు అనమాట. సో దాంతో తన పాపులారిటీ మొత్తం లైక్ తగ్గిపోయింది. అంటే తన కార్ డ్రైవర్ తనకన్నా ఎక్కువ ర్యాంక్ లో ఉన్నాడు, అది మనోడు తట్టుకోలేకపోతాడు. సింపుల్ గా చెప్పాలంటే మన మెయిన్ టైమ్ లైన్ లో సాంజింగ్ వల్ల తన కెరియర్ పోయింది. ఇప్పుడు ఈ టైమ్ లైన్ లో ఈ స్టోరీలో తన కార్ డ్రైవర్ వల్ల తన కెరియర్ దొబ్బింది. పైగా తన కార్ డ్రైవర్ ఏం చెప్తాడు తెలుసా, హంటర్ అసోసియేషన్ తనకు ఒక లైక్ గిల్డ్ తెరవమని ఆఫర్ ఇచ్చింది అనమాట తన కార్ డ్రైవర్ కి. సో అందుకనే ఈ కార్ డ్రైవర్ ఇప్పుడు ఒక స్పెషల్ గిల్డ్ తెరవబోతున్నాడు. సో ఆ గిల్డ్ లో వర్క్ చేయడానికి మన లీ మిన్ సంగ్ ని తను పిలుస్తాడు అనమాట. మీరు కూడా ఒక ఏ ర్యాంక్ హంటరే కదా, సో నా గిల్డ్ లో పని చేయండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత లిటరల్లీ మనోడు పిచ్చోడైపోతాడు. అసలు ఈ సమాజంలో డబ్బులే ప్రతిదీ అని చెప్పి తను అనుకున్నాడు. తను చాలా డబ్బులు సంపాదించాడు, చాలా ఫేమ్ ని సంపాదించాడు. బట్ ఈ హంటర్స్ వల్ల తన మొత్తం ఫేమ్ లైక్ మొత్తం దొబ్బింది తన కార్ డ్రైవర్ వల్ల. సింపుల్ గా చెప్పాలంటే తన కార్ నడిపే ఆ డ్రైవర్ తనకన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ గా మారిపోయాడు, తనకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించాడు. సో తనకన్నా హై పొజిషన్ లో ఉన్నాడు. ఈ మాట తను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు అనమాట. అందుకని ఇప్పుడు తను ఒక విలన్ లా మారిపోయాడు. పైగా తను లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తూ చెప్తాడు కూడా, ఒక మిలియనియర్ లాగానే ఉండాలి, ఒక పేదోడు ఒక కార్ డ్రైవర్ లాగానే ఉండాలి. ఈ సొసైటీ యొక్క పిరమిడ్ ని నేను మళ్ళీ స్థాపిస్తా, దానికోసం నేను డీమన్స్ తో చేతులు కలపడానికైనా రెడీ అని చెప్పి తను
అంటాడు. ఇంకా లిఫ్ట్ గేట్లు అలా ఓపెన్ అవుతాయి. ఇంకా ముందు చూస్తే కొంతమంది చాలా క్రీపీగా నవ్వుతూ ఉంటారు. అండ్ ఒక చిన్న బ్రాడ్ గాడు కూడా ఇక్కడ ఉంటాడు. అండ్ బ్రో చెప్తాను కదా, ఈ పిల్లోడు మాత్రం చూడ్డానికి చాలా డేంజరస్ గా ఉన్నాడు. వీరి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ చాప్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అది నేను తొందరగానే అప్లోడ్ చేస్తా. మేబీ ఒక 4 days లో అది కూడా వచ్చేసిద్ది. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ చాప్టర్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.